రెండో వారంలో బడ్జెట్ అసెంబ్లీ ప్రోరాగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్. ఈ సెషన్లోనే బీసీ ఎస్సీ బిల్లులు బడ్జెట్ సమావేశాలు ఈ నెల రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశం మొదటి రోజున గవర్నర్ ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చించి సభ ఆమోదించనున్నది. హోలీ పండుగ తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టున్నారు. గవర్నర్ నోటిఫికేషన్. బడ్జెట్ సమావేశంలో ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించాల్సి ఉన్నందున ఆయన ప్రసంగించడానికి వీలుగా కొత్త సెషన్కు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికోసం అసెంబ్లీని ప్రోరాంగ్ చేస్తూ ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 9న ప్రారంభమైన సమావేశాలు మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించడానికి, బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించడానికి ప్రత్యేకంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రోరాగ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎస్సీ వర్గీకరణ, బీసీ గణనకు చట్టబద్ధ కల్పించేందుకు బిల్లును ప్రవేశపెట్టున్నారు. వీటిని ఆమోదించి కేంద్రాన్ని కూడా పంపించే నేపథ్యం. ఏదైతే ఎస్సీకి సంబంధించిన బిల్లు ఏదైతుందో, ఎస్సీలకు సంబంధించిన బిల్లు నేపథ్యంలో ఓ చట్టం చేయబోతున్నారు. ఆ చట్టము చరిత్రాత్మకమైనటువంటి చట్టం రాబోతుంది. ఈ నెలలోనే ఒక అద్భుతమైనటువంటి చట్టం తీసుకురాబోతున్నారు. కొంత స్వల్ప మార్పులు ఏబిసిడి అనేటువంటి నేపథ్యంలో, గతంలో ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి నేపథ్యం ఉంటాయి. ఇప్పుడు ఏబిసి అనేటువంటి తీసుకొచ్చారు. ఇది ఒక మార్క్. ఇప్పుడున్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దాన్ని అనుగుణంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టంగా రూపొందాల్సి ఈ చట్టము అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించే విధంగా ఉంటుంది. దానికోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కసరత్తు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసిన నేపథ్యంలోనే మిగిలిన రాష్ట్రాలు కూడా చేయవలసిన బాధ్యత ఉంది. దానికోసం ఇప్పటికే అధికారులు కానీ, మంత్రులు కానీ, సీఎం ఆదేశాల మేరకు కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇటున్నటువంటి కుల సంఘాలు ఇప్పటికే అనేకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం ఉంది. దానికి సంబంధించి ఏ మార్పులు చేయాలి, ఏ కులాలు ఏ విధంగా జరపాలి, ఏ కులాలను జరపాలి, ఏ కులాలకు సంబంధించినటువంటి శాతాన్ని పెంచాలి. ఇలా ఉన్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారంగా జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ, ఈ ఏబిసిడి వర్గీకరణ సంబంధించి 2000 జనాభా లెక్కల ప్రకారం ఏ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఆధారంగా చేసినటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన చట్టబద్ధత కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చట్టం రాబోతుంది. నిజంగా దానితో పాటు బీసీ అనేటువంటి నినాదం, ఏ అయితే బీసీలకు 42% వాటర్ రావాలి, 42% ఆ వాటర్ రావాలి. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగినటువంటి మేము రాజకీయంగా దూరంగానే ఉన్నాం. మాకు రావాల్సినటువంటి వాటాలో మాకు రాలేదు. మా బీసీ వాటా మాకు వచ్చినట్టయితే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మేము నిలబడతాము. దానికి సంబంధించిన బీసీ కులగణన కూడా జరిగిన నేపథ్యం ఉంది. దానితో పాటు బీసీ అను ఒక పక్కన ఎస్సీ కులగణన ఏదైతే రెండు జరిగిన నేపథ్యం ఉంది. ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబీసీ అనే నేపథ్యంలో కొంత స్వల్ప మార్పులు అయితే జరగబోతున్నాయి. బీసీ సంబంధించిన నేపథ్యంలో కూడా ఇదైతే రెండు కూడా ఈ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది 25-24 తారీఖు జరిగేటువంటి నేపథ్యం ఉంది. చట్టం పెట్టేసిన నేపథ్యం ఏదైతే హోలీ పండుగ అనంతరం, హోలీ పండుగ జరిగిన అనంతరం, హోలీ పండుగ తర్వాత పెట్టే నేపథ్యం. ఇది సుమారుగా 5 రోజులు జరిగేటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ సమావేశాలు. దీనికి సంబంధించినటువంటి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా ఇలా టీవీలోకి చూసుకునేటువంటి నేపథ్యం కూడా ఉండే రోజులు కూడా రాబోతుంది. దానికి సంబంధించిన ప్రధాన వార్తనైతే మనం చూస్తున్నాం. రెండో వారంలోనే బడ్జెట్ సమావేశాలు కూడా చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.